మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2025 మాస ఫలితాలు. నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా చూసుకున్నప్పుడు గ్రహ సంచారాన్ని కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వృషభ రాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే ఈ గురువుకి మనకి వక్రగతి అనేది అయిపోయింది. అలాగే మిథున రాశిలో కుజుని యొక్క సంచారం, అలాగే ఈయన కూడా వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. కన్యలో కేతువు, అలాగే మనకి ఈ కుంభరాశిలో శని రవుల యొక్క కలయిక. ఈ రవి కూడా మనకి మార్చ్ 14 నుండి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇందులోకి ఈ రవి ఇక్కడి నుంచి మనకి కుంభంలోంచి మీనంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ మీనరాశిలోని శుక్రుడి యొక్క సంచారం అనేది కూడా నడుస్తుంది. శుక్రుడు యొక్క కూడా మనకి ఈ మార్చి 2 నుండి కూడా ఈయన వక్రారంభం అనేది ప్రారంభమవుతోంది. అలాగే బుధుడు కూడా మనకి ఈ మీనరాశిలోనే సంచారం చేయడం, ఈయనది కూడా వక్రారంభం అనేది మనకి మార్చి 15 నుంచి ఈ బుధుడిది జరుగుతోంది. మనకి మీనంలోనే రాహు యొక్క సంచారం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారము అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశికి రాశ్యాధిపతి శని భగవానుడు. కుంభరాశిలోకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు మనకి కుంభరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఏళ్ళనాటి శని సెకండ్ ఫేజ్ జరుగుతుంది. వీళ్ళకి జన్మలోనే శని భగవానుడు అలాగే రవి కూడా ఇక్కడ మార్చి 15 వరకు కూడా వీళ్ళిద్దరే కలయిక కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే ద్వితీయ స్థానంలో కూడా ఈ మాసంలో గ్రహాలు ఎక్కువ కలయిక, అంటే వాక్స్థానంలోను ధనస్థానంలో ఎక్కువ గ్రహాలు అనేవి కనబడుతున్నాయి. కాబట్టి కాస్త ఆదాయ మార్గాల విషయాల్లో కాస్త ఎక్కువగా ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా కనబడుతాయి. అంటే విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, కాస్త లేకపోతే ఏదైనా ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడం, అంటే ఖర్చు ఎక్కువ. అంటే వాళ్ళు ఎవరో కొనుక్కున్నారనో, లేకపోతే ఏదైనా పెళ్ళికి వెళ్తున్నామనో, లేకపోతే ఏదైనా ఏదో ఫంక్షన్ అనో ఏదో రకంగా కాస్త డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఎక్కడైనా మనం షేర్ మార్కెట్లో కానీ లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త అనేది మంచిది. అలాగే ఉద్యోగాలు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, లేదా ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం చూస్తున్నారో, లేకపోతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క రాశి వాళ్ళకి సప్తమాధిపతి అయిన రవి ఎవరైతే ఉన్నారో వాళ్ళు జన్మలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా జన్మలో రవి ఉన్నప్పుడు మాట పట్టింపులు ఇవన్నీ వస్తాయి. అందులో సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి భాగస్వామి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే కళత్ర స్థానం అంటే మనకి భార్యాభర్తల విషయాల్లో కానీ చిన్న చిన్న మాట పట్టింపులు గొడవలు కానీ ఇలాంటివి ఎక్కువగా ఉండడం అనేది కనబడుతుంది. అలాగే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే వ్యాపార పరంగా అంటే చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు కానీ, లేదా ముఖ్యంగా ఈ గోల్డ్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న వీళ్ళందరికీ కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో జాగ్రత్తగా వహించాలి. ఎవరైతే సివిల్ గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉంటుంది. కాస్త శ్రద్ధ పెడితే మాత్రం మంచి అవకాశాలు లేదా మంచి ఉత్తీర్ణత, చదువుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే ఇక్కడ విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే లలిత కళల పట్ల వీళ్ళకి ఎక్కువగా ఆసక్తి కలుగుతుంది. సినీ కళా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే అంటే ఒక ఫాస్ట్ లైఫ్ అనుకోవచ్చు, లేకపోతే ఎక్కువగా ధనాన్ని పార్టీలకి వాటికి ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. మొత్తం మీద బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు, ఇష్టాగోష్ఠులు చేస్తారు. అలాగే గురువులు యందు కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే పురాణ పఠనాల ద్వారా కానీ దేని ప్రకారంగానే తెలుసుకోవడం అనేది జరుగుతుంది. పిల్లల విషయాలు అంటే పిల్లలు సంతానపరంగా ఏవైతే ఉన్నారో ఆ సంతానపరంగా చేసుకునే వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వాళ్ళ చదువులు కానీ ఏవైనా సరే కాస్త అప్పుడప్పుడు కొంత టెన్షన్ని కలిగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు జాగ్రత్త వహించుకోవాలి. అనుకోలేని బాధ్యతలు కూడా
ఒక్కోసారి మీద పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ బాధ్యతలను కూడా జాగ్రత్తగా స్వీకరించుకుంటూ ముందుకు అనేది వెళ్ళాలి. అలాగే సంపాదన, ఇవన్నీ కూడా సంపాదన, ధనం, ఈ రెండు కూడా ఒకే రూట్లో వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఈరోజు ధనం ఎక్కువ వచ్చిందని సంతోషపడడానికి లేదు, మొన్నాడు ఖర్చు కనబడుతుంది. అలాగే ఖర్చు ఉంది కదా అని కుంగిపోవడానికి లేదు, సంపాదన కనబడుతుంది. అలాగే రెండూ కూడా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట ఈ మాసం అంతా కూడాను. వీళ్ళు మరిన్ని మంచి విషయాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సూర్య నమస్కారాలు పారాయణ చేసుకుంటూ ఉండడం, సూర్యారాధన చేసుకుంటూ ఉండడం. జన్మలో శని ఉన్నాడు కాబట్టి రవి యొక్క ఈ యొక్క శివుడి యొక్క అభిషేకం చేయించుకోవడం, శివారాధన చేసుకోవడం, ముఖ్యంగా శివుడికి మారేళ్ల దళాలతో పూజ చేసుకోవడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారికి ఈ మనకి శుక్రవారం పరవన్నంతో నివేదన చేయడం ద్వారా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది కనబడుతోంది కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ రాహు యొక్క ప్రభావం అనేది తగ్గి వాస్తవాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.